బంగారు. హ్యాపీ, సేఫ్ అండ్ సేఫ్ జర్నీ. ఎంజాయ్ యువర్ జర్నీ, యువర్ ట్రిప్. ఓకే, థ్యాంక్ యూ బాయ్. సో మ్యాటర్ ఏంటంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ సోలో ట్రిప్ టు అరుణాచలం అండ్ పాండిచేరి. ఈ వ్లాగ్లో నేను ఓన్లీ అరుణాచలం చూపిస్తున్నాను, పాండిచేరి నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను బికాస్ చాలా లెందీ ఉంది పాండిచేరి వ్లాగ్. అండ్ నేను హైదరాబాద్ నుంచి బస్ ఎక్కి ఇట్స్ లైక్ అరౌండ్ మధ్యాహ్నం సమ్ 2 o'clock బస్ ఉంది అండ్ నేను రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3 అయింది. అండ్ 3కి నేను దిగిన దగ్గర ఈజీగానే ఆటోస్ అవన్నీ దొరికాయి. అండ్ అక్కడ నుంచి స్నానం చేసి 4:20 ఆ టైంకి నేను అక్కడ దీపం పెట్టి రాజగోపురం నుంచి ఐ స్టార్టెడ్ వాకింగ్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఐ వాజ్ సో థ్రిల్డ్, ఎగ్జైటెడ్ బికాజ్ చాలా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలి అని చెప్పి. బట్ అల్టిమేట్లీ ఐ హ్యావ్ బీన్ దేర్, దట్ టు సోలో ట్రిప్. దిస్ మై ఫస్ట్ సోలో ట్రిప్, సో కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. అండ్ పర్లేదు, బాగానే చేశాను. కాకపోతే అక్కడ వైట్ లైన్ మీద నడవడానికి క్యాట్ వాక్ చేసి కాలు కొంచెం స్పెయిన్ అయిందనమాట, బెనికింది. అదొక్కటే ప్రాబ్లం. అపార్ట్ ఫ్రమ్ దాట్ దానివల్ల కొంచెం స్లో అయిపోయింది. నేను ఇక్కడ మోక్ష మార్గం దగ్గర చాలా రష్ ఉంది, చాలా వెయిటింగ్ ఉంది. బట్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉందంట, అంత ఈజీగానే వచ్చాను బయటికి. దట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. అండ్ నేను ఎప్పుడు రీల్స్లో చూడటమే కదా, ఫస్ట్ టైం చూస్తే బాగుంది, ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా అనిపించింది. సో ఆల్మోస్ట్ 45 minutes మోక్ష మార్గం దగ్గర క్యూలో వెయిట్ చేశాను. అండ్ నేను ఇలా మధ్యలో అక్కడ కొంచెం కాఫీ ఏం తినలేదు, ఫుడ్ ఏం తినకుండా జస్ట్ లైక్ లిక్విడ్స్ మీద వెళ్ళాను. నేను మొత్తం ఇలా లోపలికి వచ్చేసరికి, టెంపుల్ లోపలికి వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 10 o'clock, 9:30, 10 మధ్యలో అనమాట. బట్ చాలా రష్ ఉంది. అది యాక్చువల్లీ తక్కువ రష్ అంట. బట్ లోపల చాలా అంటే రష్ లేదు, రష్ కంటే ఆపేస్తున్నారు. సో మెయింటెనెన్స్ వాజ్ నాట్ దట్ గ్రేట్ అండ్ కొంచెం అలా ఆపేసి ఉండనమాట. బట్ ఇట్ వాజ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అక్కడ వైబ్ కానీ ఇట్ వాజ్ సో గుడ్. అసలు దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే హీ వాజ్ సో నైస్. నాకు అంటే స్వామివారి దర్శనం వరకు చాలా బాగా జరిగింది. దిస్ ఈజ్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పుడు నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయలేదు. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ డూ ఇట్. ఏం తినకపోయేసరికి నాకు లో బీపీ వచ్చి నేను యాక్చువల్లీ టెంపుల్లో ఫెయింట్ అయ్యాను. సో టెంపుల్ లోపలే మనకి మెడికల్ క్యాంప్ ఉంది, వెంటనే వెళ్తే ORS అండ్ ఆల్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఐ వాజ్ ఫైన్. అండ్ మొత్తం దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఇట్ వాజ్ లైక్ 1 o'clock. కాళ్ళు టెర్రబుల్ పెయిన్స్తో బయటకు వచ్చాను. వచ్చి అలా వెళ్ళి హోటల్లో పడుకుని పోయాను ఫుడ్ తినేసి. అండ్ దెన్ దిస్ ఈజ్ ఈవినింగ్ మళ్ళీ నేను పాండీకి బస్ తీసుకొని వెళ్ళాను అనమాట. సో పాండీ వ్లాగ్ నెక్స్ట్ వచ్చేస్తుంది. Until then, stay tuned. Like చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Take care. Bye bye.